తెలుగు భాషాభిమానులకు సరదాగా నేర్చుకుందాం ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కరాచార్య. మనం సరదాగా నేర్చుకుందాం ఛానల్లో వ్యాకరణాంశాలు శీర్షికన తెలుగు వ్యాకరణాన్ని నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మనం ఛందో ప్రకరణాన్ని ప్రారంభించుకుందాం. ఛందస్సు అంటే ఏమిటి, తెలుగు భాషలో ఈ ఛందస్సు దేనికి ఉపయోగిస్తారు, ఛందస్సు నేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి అనే విషయాల్ని మనం తెలుసుకుంటూ ఈ ఛందస్సు ఏ విధంగా పద్య రచనలో ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైతే మొదటిసారిగా నా వీడియోలను చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. తెలుగు భాషకు సంబంధించిన అనేక విషయాలను మనం ఈ ఛానల్లో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఛందస్సు అంటే ఏమిటి, ఈ ఛందస్సుని తెలుగు వ్యాకరణంలో అలాగే తెలుగు పద్య రచనలో ఏ విధంగా దీన్ని ఉపయోగించుకుంటారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. తెలుగులో వచన కవితలు, పద్య కవితలు అను రెండు రకాలు తెలుగు కవిత్వంలో కనిపిస్తాయి. అయితే ఈ వచన కవిత్వంలో ఈ ఛందస్సుతో ఏ విధమైన సంబంధం లేకుండా స్వతంత్రంగా రచన అనేది చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ పద్య కవితలోకి వచ్చేసరికి పద్య రచనలో తప్పనిసరిగా ఈ ఛందస్సును ఉపయోగిస్తూ ఈ ఛందో వ్యాకరణాన్ని, ఛందస్సుని పరిగణలోకి తీసుకుంటూ దాని ప్రకారం మాత్రమే రచన చేస్తేనే పద్య రచన అనేది ఈ తెలుగు భాషా సాహిత్యంలో ఆదరణీయమవుతుంది. కాబట్టి ఈ ఛందస్సు అంటే ఏంటి, ఈ ఛందస్సుని ఎలా మనం తెలుసుకోగలం, ఛందస్సు గురించిన కొన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే పద్య రచనకు ఉపయోగపడే వ్యాకరణాన్ని ఛందస్సు అంటారు. అక్షరం యొక్క ఉచ్చారణ నిడివి అంటే ఎంత సమయము అక్షరాన్ని మనం ఉచ్చరిస్తూ ఉంటాము అనే విషయం ఈ ఛందస్సు మనకు తెలియజేస్తుంది. తెలుగు భాషలో ఆ నుండి బండిరా వరకు అక్షరాలు నేర్చుకున్నాం కదా. వీటిలో అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు ఇవన్నీ నేర్చుకున్నాం. అయితే ఇందులో ఆ నుండి అహా వరకు ఉండే అక్షరాలు, అందులో అచ్చులున్నాయి, ఉభయాక్షరాలు ఉన్నాయి. ఇందులో ఆ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహ ఇవి కదా మనం ఆ నుంచి అహ వరకు ఉండే అక్షరాలుగా చెప్పుకున్నాం. అందులో హ్రస్వ అక్షరాలు, దీర్ఘాక్షరాలు, హ్రస్వ అచ్చులు, దీర్ఘ అచ్చులు అని రెండు రకాలు ఉన్నాయి కదా. వీటిని మనం ఉచ్చరించే సమయం ఒక మాత్ర కాలము, రెండు మాత్రల కాలము, అలాగే మూడు మాత్రల కాలం పలికే ఉచ్చరించే అక్షరాలు ఇందులో ఉన్నాయి. మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం. దాని తాలూకు ఉచ్చారణ సమయాన్ని ఒక మాత్ర కాలం అంటే ఒక క్షణకాలం లేదా ఒక లిప్తపాటు అంటే కను రెప్ప మూసి తెరిచే సమయం లేదా చిటిక వేసే సమయం, దీన్ని మనం మాత్ర కాలం అంటారు. అలాంటి సమయాలు రెండు సమయాలు అయితే అంటే రెండు చిటికలు వేసే సమయం ఏదైతే ఉందో దాన్ని ద్విమాత్రకం అంటే రెండు మాత్రల కాలం అంటాం. అందులో మూడు చిటికలు వేసే సమయాన్ని తీసుకునే అక్షరాలు రెండు ఉన్నాయి, ఐ, ఔ అనే అక్షరాలు. ఇలా ఈ అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ అక్షరాలు అలాగే దానితో పాటు ఏ హల్లుతో అయితే ఈ అక్షరాలు కలుస్తాయో ఆ హల్లులు అంటే గుణింతాలు. ఇక్ అనే పొల్లుకి ఆ అనే అక్షరం అచ్చు చేరితే కా అనే అక్షరం తయారైంది అని ముందు వీడియోలో మనం తెలుసుకున్నాం. అలా ఇక్ అనే పొల్లు అక్షరానికి ఆ అనే అక్షరం కలిస్తే కా అయింది, అది దీర్ఘాక్షరం అని చెప్పుకున్నాం. ఇలా ఈ ఛందస్సులో మనకి వీటిని పరిగణనలోకి తీసుకోవాలి. దీన్నే ఏకమాత్ర కాలంలో పలికే అక్షరాలని లఘువులు అంటారు. అలాగే రెండు మాత్రల కాలం కానీ మూడు మాత్రల కాలం కానీ పలికే అక్షరాలని గురువులు అంటారు. అయితే ఈ ఛందస్సులో
లఘువు అనేది ఈ గుర్తుతో సూచించబడుతుంది. ఒక నిలువు గీత. లఘువు అనేది ఒక నిలువు గీత. ఇది ఈ గుర్తుతో సూచించబడుతుంది. అలాగే గురువు ఇలా అర్ధచంద్రాకారంగా పైకి ఇలా ఉండేటట్టు, దీన్ని మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటే యు ఆకారంలో ఉండేటట్టు గురువుని చూపిస్తాం. ఐ ఆకారంలో ఉండేటట్టు లఘువుని చూపిస్తాం. ఇది లఘువు యొక్క గుర్తు, ఇది గురువు యొక్క గుర్తు. ఈ లఘు గురువుల్ని ఉపయోగిస్తూ ఛందస్సుని మనం ఏ విధంగా చెప్తాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా లఘు గురువులు ఏ అక్షరాలను లఘువులుగాను ఏ అక్షరాలను గురువులుగాను గుర్తిస్తారో తెలుసుకుని తర్వాత ఈ లఘువులు గురువులతో గణాలు ఏర్పడతాయి. ఆ గణాలతో పద్యపాదం ఏర్పడుతుంది. అలాంటి పద్యపాదాలు 4 లేదా 8 లేదా 2 ఇలా ఉంటే దాన్ని మనం పద్యంగా చెప్తాం. అంటే పద్యం అనేది పాదాలతోనూ, పాదం అనేది గణములతోనూ, గణం అనేది గురు లఘువులతోనూ ఏర్పడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో లఘువులేవి గురువులేవి అక్షరాల్లో వేటిని లఘువులుగా గుర్తిస్తాం, ఏ అక్షరాలను గురువులుగా గుర్తిస్తాం అని మనం చూసుకున్నట్టయితే ఏవైతే హ్రస్వ అక్షరాలు హ్రస్వ అచ్చులు ఉన్నాయో వాటిని లఘువులుగా గుర్తించాలి. అలాగే హ్రస్వ అచ్చులు కలిసిన హల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం లఘువులుగా గుర్తించాలి. ఉదాహరణకు ఆ అనేది హ్రస్వ అచ్చు, అలాగే ఈ అనేది హ్రస్వ అచ్చు, అలాగే ఊ అనేది హ్రస్వ అచ్చు, రు అనేది హ్రస్వ అచ్చు, ఏ అనేది హ్రస్వ అచ్చు, ఓ అనేది హ్రస్వ అచ్చు. ఆ ఈ ఊ రు ఏ ఓ మధ్యలో ఉన్న అల్లు అనే అక్షరం ఉండేది, అది ఇప్పుడు ప్రస్తుతం ఉపయోగంలో లేదు కాబట్టి దాని గురించి మనం మాట్లాడడం లేదు. ఆ ఈ ఊ రు ఏ ఓ ఈ అచ్చులు ఏవైతే ఉన్నాయో ఈ అచ్చులని మనం లఘువులుగా గుర్తిస్తాం. అంతేకాక ఈ లఘువులతో కూడుకొని ఉన్న హల్లులు ఏవైతే ఉన్నాయో ఆ అనే అచ్చు కలిసిన అక్షరం క, అలాగే ఈ అనే అచ్చు కలిసిన అక్షరం కి, ఊ కు, కృ, కే, కో ఇవి కదా, ఇవి హ్రస్వ అచ్చులు కలిసిన హల్లులు. ఇలాగే ఏ అక్షరమైనా ఏ హల్లుతోనైనా కలవచ్చు. గా, గి, గు, గ్రు, గే, గో. చాతో చా, చి, చు, చురు, చే, చో అలా చెప్పుకోవచ్చు. ఏ అక్షరంతోనైనా అంటే ఏ హల్లుతోనైనా ఈ హ్రస్వాచ్చులు కలిస్తే ఆ అక్షరాలను మనం లఘువులుగా గుర్తించాలి. ఇది లఘువు అనే గుర్తుని మనం గుర్తించే విధానం, లఘువుని గుర్తించే విధానం. అయితే గురువులను గుర్తించడానికి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏవైతే లఘువులుగా గుర్తించుకున్నామో ఆ అక్షరాలు కాకుండా మిగిలి ఉన్న అచ్చులు ఏవైతే ఉన్నాయో ఆ అచ్చులు గురువులు, అంటే దీర్ఘాచ్చులు గురువులు. ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ అనే ఈ అచ్చులు, దీంతో పాటు అం సున్నతో కూడుకున్న అచ్చు, ఆహా విసర్గతో కూడుకున్న అచ్చు, ఇవి కూడా గురువులు. ఈ అచ్చులతో కూడుకుని ఉన్న హల్లులు ఏవైతే ఉన్నాయో అవి కూడా గురువులు అవుతాయి. ఈ అచ్చులతో కూడుకుని ఉన్న హల్లులు ఏవైతే ఉన్నాయో అవి కూడా గురువులు అవుతాయి. ఉదాహరణకు కా, గీ, చూ, త్రూ, చే, తై,
పో, దౌ. ఇలాగా ఏ హల్లైనా ఈ దీర్ఘాచ్చులతో కూడి ఉంటే దాన్ని మనం గురువుగా గుర్తించాలి. అలాగే సున్నాతో కూడుకుని ఉన్న హల్లు ఏదైనా సరే, అచ్చు ఏదైనా సరే దాన్ని మనం గురువుగా గుర్తించాలి. అమ్ అని మాత్రమే కాదు, ఇం, ఉమ్ ఇలా ఉన్నా సరే, లేదా కం, చం ఇలా ఉన్నా సరే వీటిని కూడా మనం గురువులుగానే గుర్తించాలి. అలాగే విసర్గతో కూడుకొని ఉన్నవి ఆహా చెప్పుకున్నాం కదా, అలాగా ఆహా కాకుండా ఏ అచ్చుతోనైనా విసర్గ కలిగి ఉంటే, ఏ హల్లుతోనైనా విసర్గ కలిగి ఉంటే దాన్ని మనం గురువుగానే చూపించాలి. ఇందులో ఆహా ఇది గురువు, నహ ఇది గురువు, కహ ఇది గురువు, ఇవన్నీ కూడా గురువులుగానే చెప్తాం. ఇవి కాకుండా ద్విత్వాక్షరము, సంయుక్తాక్షరం. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లు కింద అదే హల్లు వచ్చినట్టయితే ఆ అక్షరాన్ని ద్విత్వాక్షరం అంటారు. అంటే కా కింద కావత్తుంది, ఇది ద్విత్వాక్షరం. ఇది లఘువు. ఎందుకంటే మనం ఇక్కడ చూసేటప్పుడు ఈ పైనున్న ఈ అక్షరాన్ని మాత్రమే చూడాలి, కిందనున్న ఒత్తుని చూడకూడదు. ఆ ఒత్తు అనేది ముందు అక్షరానికి వస్తుంది. మొక్క అని పెట్టి చెప్పామనుకోండి, ఈ మొక్క అన్నప్పుడు ఈ ఏదైతే కావత్తుందో ఈ కావత్తు ముందునున్న మొక్క అని చెప్పినప్పుడు కా కింద కావత్తుంది, ఇది ద్విత్వాక్షరం. కానీ ఇది గురువు కాదు, దీని ముందున్న అక్షరం ఏదైతే ఉందో ఇది లఘువైనా సరే ఇది గురువు అవుతుంది. దీన్ని గురువుగా గుర్తిస్తారు, దీన్ని లఘువుగా గుర్తిస్తారు. ఈ అక్షరం గురువు అవుతుంది, ఈ అక్షరం లఘువు అవుతుంది. ఒకవేళ దీనికి దీర్ఘం ఉందనుకోండి, గుడి దీర్ఘం కానీ కొమ్ము దీర్ఘం కానీ ఈ అక్షరం అనుకుంటే అప్పుడు గురువు అవుతుంది తప్పితే ఇది మామూలుగా లఘువైనప్పుడు ఇది లఘువుగానే ఉంటుంది. ఈ కావత్తు యొక్క ప్రభావం ముందునున్న అక్షరం మీద ఆ ఫలితం కాస్త పడుతుంది. మొక్క అని మనం చెప్పినప్పుడు ఆ మో అనే దాన్ని నొక్కి పలుకుతాం, అక్కడ ఆ స్ట్రెస్ దాని మీద ఇస్తాం. కాబట్టి ఈ మో అనేది గురువుగా చూపించాలి. అది ద్విత్వాక్షరానికి ముందున్న లఘువు గురువు అవుతుంది. ద్విత్వాక్షరానికి ముందున్న లఘువు గురువు అవుతుంది. అలాగే సంయుక్తాక్షరానికి ముందున్న సంయుక్తాక్షరం ఏదైనా ఇది ఉంది, తా కింద యావత్తు తియా, తా కింద యావత్తు తియా. దీనికి ముందు ఏదైనా సా పెట్టాను అనుకోండి, సత్య సత్య అని ఉంది. ఇందులో సా అనేది మామూలుగా విడిగా చూసుకున్నట్టయితే అది లఘువు, కానీ దాని పక్కనే ఒక సంయుక్తాక్షరం ఉంది కాబట్టి దీన్ని మనం గురువుగా గుర్తిస్తాం, దీన్ని లఘువుగా గుర్తిస్తాం. ద్విత్వాక్షరానికి కానీ సంయుక్తాక్షరానికి కానీ ముందున్న లఘువు గురువు అవుతుంది. ఇప్పుడు గురువులు వేటిని గుర్తిస్తాం? దీర్ఘాచ్చులు గురువులు, దీర్ఘాచ్చులతో కూడుకుని ఉన్న హల్లులు గురువులు, సున్నాతో కూడుకుని ఉన్న అచ్చు కానీ హల్లు కానీ గురువు అవుతుంది. అలాగే విసర్గతో కూడుకుని ఉన్న అచ్చులు కానీ హల్లులు కానీ గురువులుగా గుర్తిస్తాం. ఇవి మనం గురువులుగా గుర్తించే అక్షరాలు. ఇందులో కొన్ని గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పుకుందాం. గురువులు అంటే ఏంటో తెలుసుకున్నాం, ఏ అక్షరాలను గురువులుగా గుర్తిస్తామో తెలుసుకున్నాం. అయితే కొన్ని సందర్భాల్లో మనకి అనుమానాలు వస్తూ ఉంటాయి, ఈ అక్షరం గురువా కాదా అనే విషయం. అలాంటి వాటిని ఇప్పుడు చూసుకున్నట్టయితే అదృష్టం అనే పదం ఉంది ఇక్కడ. ఈ అదృష్టం అనే పదానికి గురు లఘువులు గుర్తించండి. లఘు గురువులను ఏ విధంగా గుర్తిస్తామో ఇప్పుడు చూద్దాం. ఆ అనేది దీర్ఘచ్చ హ్రస్వచ్చ చూసుకోవాలి, అది హ్రస్వ అచ్చు కాబట్టి ఇది లఘువు కాదు. ఇక్కడ దా కింద వట్రచూడు ఉంది కాబట్టి ఇక్కడ కింద ఇది సంయుక్తాక్షరం కాబట్టి దాని ముందు అక్షరం గురువు అవుతుంది. తప్పు, అలా చేయకూడదు. ఏంటంటే మీకేం చెప్పుకున్నాం, ఈ రా ఏదైతే రుత్వం ఉందో దీని యొక్క గుర్తు వట్రచుడి, అంటే ఇది అచ్చు కాబట్టి అచ్చు యొక్క గుర్తు కింద ఉంది కాబట్టి దీన్ని మనం సంయుక్తాక్షరంగా మనం లెక్క పెట్టకూడదు. అది అచ్చు యొక్క గుర్తే దానికి దృగా మారింది, అంతేగాని ఇది సంయుక్తాక్షరం కాదు. కాబట్టి అదృష్టం అనే పదంలో
ఆ అనేది లఘువుగానే గుర్తించాలి. ఆ అనేది లఘువుగానే గుర్తించాలి. ధ్రువ్ అనేది దీర్ఘం లేదు కాబట్టి ఇది కూడా లఘువుగానే గుర్తించాలి. కానీ పక్కన ఇక్కడ సంయుక్తాక్షరం ఉంది, పక్కనున్న అక్షరం సంయుక్తాక్షరం కాబట్టి అప్పుడు ఇది గురువు అవుతుంది. పక్కనున్న అక్షరం సంయుక్తాక్షరం కాబట్టి ఇది గురువు అవుతుంది. మళ్ళీ షా సున్నాతో కూడుకుని ఉంది కాబట్టి ఇది కూడా గురువు అవుతుంది. ఆ అనేది లఘువు, ధ్రువ్ అనేది లఘువు. కానీ ఈ ధ్రువ్ మీద ఇక్కడ షా కింద టా ఒత్తి ఇక్కడ సంయుక్తాక్షరం ఉంది కాబట్టి ఇది ముందున్న అక్షరం అనేది గురువు అవుతుంది. షా కింద టా ఒత్తు. అలాగే షాకు సున్నా కూడా ఉంది కాబట్టి ఇప్పుడు షాకు సున్నా ఇది ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ గురువుగా గుర్తిస్తాం. ఇలాగా ఈ వట్రసుడి ఏదైతే ఉందో వట్రసుడి ఎప్పుడు కూడా సంయుక్తాక్షరం కాదు కాబట్టి దాని ముందున్న లఘువు గురువుగా మారదు. ఇది ఒక పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది. అలాగే ఇంకొకటి, ఈ పదాల్లో అది స్వచ్ఛమైనది అని కనిపిస్తుంది కదా. ఇందులో అది అనేది ఒక పదం, స్వచ్ఛమైనది ఒక పదం. దీనికి మనం లఘు గురువులు గుర్తించాల్సి వస్తే ఆ అనేది లఘువు, ది అనేది లఘువు. కానీ ఇక్కడ సా కింద వావొత్తుంది కదా, ఇది లఘువు అవుతుందా గురువు అవుతుందా అనే సందేహం రావచ్చు. కానీ ఇక్కడ పదం వేరుగా ఉంది, అది స్వచ్ఛమైనది. అలా వేరువేరు పదాలు ఉన్నప్పుడు రెండవ పదంలో మొదటి అక్షరము అది సంయుక్తాక్షరమైన ద్విత్వాక్షరమైన దాని ముందు అక్షరానికి దీని యొక్క ప్రభావం దీని మీద పడదు కాబట్టి మనం దీన్ని లఘువుని లఘువుగానే గుర్తించాలి. అంతేగాని దీని ఈ సా కింద వావత్తు లేదా సంయుక్తాక్షరం అక్కడ ఉంది కదా అని చెప్పి దీన్ని మనం గురువు చేయకూడదు. ఇది ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం. మనం గుర్తుంచుకోవాల్సిన విషయాల్లో మొదటిది రు వట్రసుడి ఉన్నప్పుడు అది లఘువుగానే గుర్తిస్తాం, ముందు అక్షరాన్ని గురువుగా గుర్తించకూడదు. రెండవది పదాలు వేరుగా ఉన్నప్పుడు రెండవ పదంలో మొదటి అక్షరం ద్విత్వాక్షరమైనా సంయుక్తాక్షరమైనా దాని ముందు ఉన్న పదం యొక్క చివరి లఘువు గురువుగా మారదు. అది ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం. తర్వాత ఇలాంటి పదాలు అదురుచు విదురుచు అనే పదాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి పదాలు దా కింద రావత్తు కనిపిస్తుంది, ఇది సంయుక్తాక్షరం కానీ ముందున్న లఘువు గురువుగా మారదు. ఎందుకంటే ఈ పదాన్ని మనం ఉచ్చరించి చూసినట్లయితే అదురుచు అదురుచు విదురుచు ఈ ముందున్న అక్షరం అనేది స్ట్రెస్ లేకుండా అంటే దాని మీద ఒత్తిడి ఏమీ పడకుండా మనం సాఫీగానే చదవగలుగుతున్నాం. అదురుచు విదురుచు. అంతేగాని అమ్మ అనే పదం చూడండి, ఇక్కడ ఈ అక్షరాన్ని అమ్మ అమ్మ అక్కడ నొక్కి పలకలేకుండా పదాన్ని పలకలేం, దీన్ని మనం స్ట్రెస్ ఇస్తూ పలుకుతాం అంతే. కాబట్టి ఇక్కడ ద్విత్వాక్షరం ఉంది కాబట్టి దీని ముందున్న అక్షరం నొక్కి పలుకుతున్నాం కాబట్టి దీనికి మనం గురువుగా గుర్తిస్తాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి అదురుచు విదురుచు అనే ఈ పదాలు ఇలాంటి పదాలు ఏవైతే ముందున్న అక్షరానికి దాని మీద దీని యొక్క స్ట్రెస్ దాని మీద పడదో, ఆ ఒత్తిడి దీని మీద మనం ఉపయోగించమో అలాంటి అక్షరాలని లఘువుగానే గుర్తించాలి, దీన్ని లఘువుగానే గుర్తించాలి, దీన్ని లఘువుగానే గుర్తించాలి. అంతేగాని ఇది గురువు కాదు అక్కడ. ఇది ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే అరసున్న సున్నా విసర్గ, అరసున్న సున్నా విసర్గ ఇవి ప్రత్యేక అక్షరాలుగా లెక్కించకూడదు. అవి ఏ అక్షరంతో కూడి ఉన్నాయో ఏ అక్షరంతో కలిసి ఉన్నాయో దాన్ని మనం ఒక అక్షరంగానే లెక్కించాలి తప్పితే అది ఎప్పుడు కూడా సున్నా అనేది ఒక అక్షరంగా లెక్కించకూడదు, విసర్గని ఒక అక్షరంగా లెక్కించకూడదు, పొల్లు అక్షరాలను ఒక అక్షరంగా లెక్కించకూడదు. ఎప్పుడు కూడా సున్నా అంతఃపురము ఇది రాశాను. ఇందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 అని చెప్పకూడదు. ఇందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయంటే అమ్ ఒక అక్షరం, త ఒక అక్షరం, పు రా ము 3 అక్షరాలు, మొత్తం 5 అక్షరాలే ఉన్నాయి. ఇందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 5 అక్షరాలు ఉన్నాయి. అమ్ అనేది అంటే సున్నా ఏదైతే ఉందో సున్నాని ప్రత్యేకంగా ఒక అక్షరం కింద వేరుగా లెక్క పెట్టకూడదు, ఇది ముందున్న అక్షరంతోనే కలిసి ఉంటుంది. తహ విసర్గ ఉంది, ఈ విసర్గ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇది వేరుగా దీన్ని లెక్క పెట్టకూడదు, దీని ముందున్న అక్షరంతో అది కలిసి ఉంటుంది. కాబట్టి ఇందులో ఈ పదంలో మనం 5 అక్షరాల పదంగానే చెప్పాలి. అలాగే కన్, గన్,
కల్ ఇలా పొల్లు అక్షరాలు ఎప్పుడు కూడా ఇది ఒక అక్షరం ఇది ఒక అక్షరం ఇది ఒక అక్షరంగానే లెక్క పెట్టాలి. ఇవి గురువులుగానే ఉంటాయి, ఇవి గురువులుగానే గుర్తించాలి. అంతేగాని ఈ పొల్లు అక్షరం ఒకటి కా అనేది ఒకటి అలా 2 అక్షరాలుగా లెక్కించకూడదు. ఇలాగా మనం గురువులు ఏవైతే ఉన్నాయో గురువుల్ని మనం వీటిని మినహాయిస్తూ మనం అంటే చెప్పుకున్నాం కదా, ఏ అక్షరాలను మనం గురువులుగా లెక్కించాలి, ఏ అక్షరాలను గుర్తించకూడదు అనే విషయాన్ని మనం ఇలా తెలుసుకోవచ్చు. అలాగే పద్య పాదం చివర లఘు ఉంటూ అలాగే 2వ పాదం మొదలయ్యేసరికి ఒక సంయుక్తాక్షరం కానీ ద్విత్వాక్షరం కానీ ఉన్నట్టయితే ఆ పైనున్న మొదటి పాదం చివరి అక్షరము అది లఘువైతే గురువుగానే గుర్తించాలి. మొదటి పాదం యొక్క చివరి అక్షరం లఘువైతే గురువుగా గుర్తించాలి. ఎప్పుడు 2వ పాదంలో ద్విత్వాక్షరం కానీ సంయుక్తాక్షరం కానీ వచ్చి ఉన్నట్లయితే. ఇవన్నీ మనం లఘు గురువులను గుర్తించుకునేటప్పుడు తరువాతి వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మనం ఏ అక్షరాలను లఘువుగా గుర్తించాలి, ఏ అక్షరాలను గురువులుగా గుర్తించాలి అనే విషయం ఈ వీడియోలో తెలుసుకున్నాం. తర్వాతి వీడియోలో ఈ లఘు గురువులు కలిసి గణాలుగా ఏర్పడే విధానాన్ని మనం తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్వస్తి.